వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికాలో ఆగని కార్చిచ్చు, 24 మంది బలి, లక్షల కోట్ల ఆస్తి నష్టం. సిరియాలో తాజా పరిస్థితిని చర్చించిన టర్కీ సహా మిత్ర దేశాల దౌత్యవేత్తలు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడలను కూల్చేస్తుందని ఆరోపించిన అరవింద్ కేజ్రీవాల్. రాజస్థాన్లో దళిత యువకుడిని దారుణంగా కొట్టి చెట్టు కట్టేసిన స్థానికులు. హైదరాబాద్ను కమ్ముకున్న నల్లని మేఘాలు, ఉష్ణోగ్రతలు తగ్గొచ్చని అంచనా వేసిన ఐఎండీ. జనవరి 26 నుండి రైతు భరోసా సాయం అందించనున్న తెలంగాణ ప్రభుత్వం. సంక్రాంతికి పతంగులు ఎగరవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న విద్యుత్ పంపిణీ సంస్థ. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. వేగంగా వీస్తున్న గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేలాది ఇళ్లు కాలి బూడిదవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తున్నది. ఇప్పటికే 24 మంది మరణించారు. విషాదకరమైన విషయం ఏమిటంటే 1990లలో బ్రిటిష్ టీవీ షోకి కిడ్డీ కాఫర్స్లో నటించిన ఆస్ట్రేలియా బాలనటి రోరీ సైక్స్ మరణించిన వారిలో ఉన్నారు. ఈ మంటల్లో 12,000 కంటే ఎక్కువ నిర్మాణాలు నాశనమయ్యాయి. ఇంకా చాలా ఇళ్లు కాలిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రదేశం అంతా మరుభూమిలా మారింది. దీని వలన 1,00,000 మందికి పైగా ప్రజలు ఖాళీ చేయాల్సి వచ్చింది. కార్చిచ్చు కారణంగా అమెరికాకు $150 బిలియన్ ఆర్థిక నష్టం సంభవించినట్లు అంచనా వేశారు. పాలిసెడ్స్, ఏటన్, కిన్నెత్ హార్ట్లో దాదాపు 62 చదరపు మైళ్ళ మేర మంటలు వ్యాపించాయి. మంటలను ఆర్పేందుకు కాలిఫోర్నియాతో పాటు అమెరికాలోని 9 నగరాలు, మెక్సికోకు చెందిన అగ్నిమాపక బృందాలు పనిచేస్తున్నాయి. మరోవంక కార్చిచ్చుపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమెరికాలో చరిత్రలో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన విపత్తుల్లో ఈ కాలిఫోర్నియా కార్చిచ్చు ఒకటని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన పోస్టు పెట్టారు. మంటల కారణంగా తమ ఇళ్లను కోల్పోయిన హాలీవుడ్ నటులలో ఆంథోనీ హాప్కిన్స్, పారిస్ హిల్టన్, మెల్ గిబ్సన్, బిల్లీ క్రిస్టల్ ఉన్నారు. ఇదిలా ఉండగా కాలిఫోర్నియా గవర్నర్, పదవి విరమణ చేస్తున్న అధ్యక్షుడు జో బైడెన్, డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు గవిన్ న్యూసమ్ లాస్ ఏంజల్స్ నగరాన్ని పునర్నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా యుఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కాలిఫోర్నియా అధికారుల అసమర్థతపై ధ్వజమెత్తారు. ఇది మన దేశ చరిత్రలో అత్యంత దారుణమైన విపత్తులలో ఒకటని ఆయన అన్నారు. మంటలు కారణమేమిటో తెలుసుకోవడానికి స్థానిక అధికారులచే భారీ దర్యాప్తు ప్రారంభించారు. సిరియాలో తాజా పరిస్థితిపై చర్చించేందుకు టర్కీ విదేశాంగ మంత్రి తన మిత్ర దేశాల మంత్రులతో సమావేశమయ్యారు. రియాద్లో జరిగిన ఈ సమావేశంలో యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ, ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్డెలట్టి, జర్మన్ విదేశాంగ మంత్రి అన్నాలేనా బేర్బాక్, సిరియా కొత్త విదేశాంగ మంత్రి అసద్ హసన్ ఆల్ షైబానీతో సమావేశమైనట్లు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్లో తెలిపింది. అంతేకాదు, సౌదీ విదేశాంగ కార్యదర్శి ఫైసల్ బిన్ ఫర్వాన్, యుఎస్ అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ బాస్, యుయు విదేశాంగ విధాన చీఫ్ కాజా కల్లస్లను కూడా సమావేశం చివరిలో కలిశారు. అయితే సమావేశాల గురించి అధికారులు ఎటువంటి సమాచారం అందించలేదు. సిరియా ప్రజల ముందున్న కష్టమైన మార్గాన్ని సులభతరం చేయడంలో టర్కీ తన వంతు కృషి చేస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి ఫిడాన్ చెప్పారు. ఆదివారం సౌదీ రాజధాని రియాద్లో సిరియా భవిష్యత్తుపై జరిగిన సమావేశంలో ఫిడాన్ సౌదీ అరేబియా, సిరియా, బహ్రెయిన్, ఈజిప్టు, ఇరాక్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఓమన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రులతో కలిసి పాల్గొన్నారని టర్కిష్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్లో తెలిపింది. గత నెలలో బషర్ ఆల్ అసద్ పదవిచ్యుతుడైన తర్వాత అహ్మద్ ఆల్ షరా నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం సిరియాలో బాధ్యతలు చేపట్టింది. దాదాపు 14 సంవత్సరాల అంతర్యుద్ధం నుండి కోలుకోవడానికి ఆంక్షలను ఎత్తివేయాలని సిరియా కోరింది. ఆ దేశంలోని మిలిటెంట్ సంస్థలు సిరియా కేంద్ర ప్రభుత్వంతో ఏకీకృతం కావాలనుకుంటే అవి తమ సంస్థలు రద్దు చేయాలని ఫిడాన్ అన్నారు. అయితే ఇదే సందర్భంలో సిరియా ప్రాదేశిక సమగ్ర ఐక్యతను కాపాడడం లక్ష్యంగా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.
తూర్పు యూఫ్రాటిస్ సిరియాలోని అరబ్ మెజార్టీకి తీవ్ర ముప్పును కలిగిస్తున్న ఉగ్రవాద సంస్థ సిరియన్ ప్రజలకు అత్యంత అవసరమైన సహజ వనరులను దోపిడీ చేస్తుందని ఫిడాన్ పునరుద్ఘాటించారు. సిరియాలో అభివృద్ధిని నడిపించడంలో సరిహద్దు దేశాలు గొప్ప బాధ్యత కలిగి ఉన్నాయని టర్కిష్ విదేశాంగ మంత్రి నొక్కి చెప్పారు. ఆ దేశం ప్రాదేశిక సమగ్రత, ఐక్యత, సార్వభౌమాధికారం వారి ప్రయత్నాలకు మార్గనిర్దేశం చేసేటువంటి ప్రధాన సూత్రాలుగా మిగిలి ఉన్నాయని పునరుద్ఘాటించారు. సిరియాలో పరిస్థితులు రోజురోజుకు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని టర్కీ విదేశాంగ మంత్రి అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఢిల్లీలోని అన్ని మురికివాడలను కూల్చివేస్తుందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. షకూర్ బస్తీ ప్రాంతంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేజ్రీవాల్ మురికివాడల నివాసితుల సంక్షేమం కంటే భూసేకరణకే బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. వారు ముందుగా మీ ఓట్లను, ఎన్నికల తర్వాత మీ భూమిని కోరుకుంటున్నారని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ విధానాన్ని విమర్శించారు. మురికివాడలను తొలగించాలనే బీజేపీ ప్రణాళికలు వేస్తుందని, ఢిల్లీలోని అణగారిన వర్గాల నిర్వాసితులను చేయాలనే విస్తృత ఎజెండాలో ఇది ఒక భాగమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మురికివాడల నివాసితులపై ఉన్న అన్ని చట్టపరమైన కేసులను ఉపసంహరించుకుని 24 గంటల్లోపు వారికి పునరావాసం కల్పించాలని కేజ్రీవాల్ సవాల్ చేశారు. బీజేపీ డిమాండ్ నెరవేరిస్తే ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కేజ్రీవాల్ ధైర్యంగా ప్రకటించారు. ఒకవేళ ఈ ప్రక్రియలో బీజేపీ విఫలమైతే నేను మురికివాడల వాసులకు రక్షణ కవచంగా నిలుస్తాను. వారిని ఎవరు నాశనం చేస్తారో చూద్దామని కేజ్రీవాల్ సవాల్ విసిరారు. అయితే కేజ్రీవాల్ ఆరోపణలు, డిమాండ్లకు సంబంధించి బీజేపీ నుండి వెంటనే స్పందన రాలేదు. బీజేపీ జహాన్ జుగ్గీ వహాన్ మకాన్ పథకాన్ని కూడా ఆయన విమర్శించారు. దీనిని కంటితుడుపు చర్యగా అభివర్ణించారు. గత 10 సంవత్సరాలలో వారు మురికివాడల కోసం కేవలం 4700 ప్లాట్లను మాత్రమే నిర్మించారు. ఢిల్లీలో 4 లక్షల మంది జుగ్గీలు ఉన్నారు. ఈ రేటు ప్రకారం నగరంలోని అన్ని మురికివాడల నివాసితులకు ఇల్లు అందించడానికి వారికి 1000 సంవత్సరాలు పడుతుందని కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం మురికివాడల నివాసితులు ఆక్రమించిన భూమిని వారి గృహ అవసరాలను తీర్చకుండా స్వాధీనం చేసుకునే ప్రణాళికలను బీజేపీ రచిస్తుందని కూడా కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా సైతం కేజ్రీవాల్ వ్యాఖ్యలను సమర్థించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లైనా దళితులపై ఆగడాలు ఆగడం లేదు. దళితులపై హింసకు సంబంధించి దేశంలో అనేక సంఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రవణ్ మెగ్వాల్ అనే దళిత యువకుడు రాజస్థాన్లోని బర్మార్ జిల్లాలో బహిరంగ దాడికి గురయ్యాడు. ఈ సంఘటన జనవరి 10వ తేదీ శుక్రవారం గూడమాలని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బైక్ దొంగతనం చేశాడనే ఆరోపణలతో స్థానికులు గుంపొకటి మేఘ్వాల్ను చెట్టుకు తలక్రిందులో కట్టేసి కనికరం లేకుండా కొట్టారు. మేఘ్వాల్ ఏడుస్తూ సాయం కోసం వేడుకుంటున్నట్లు చూపించే ఈ అమానవీయ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఈ దిగ్భ్రాంతికరమైన దృశ్యాలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఆ దళిత యువకుడికి తక్షణ న్యాయం అందించాలని, నేరస్తులపై చర్య తీసుకోవాలని నెటిజన్లు పిలుపునిచ్చారు. ఈ దాడి భారతదేశంలో కుల ఆధారిత హింస కొనసాగుతున్న ప్రాబల్యాన్ని హైలైట్ చేస్తుంది. అణగారిన వర్గాల భద్రత, గౌరవం గురించి కొత్త చర్చలకు దారితీసింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు కేసు గురించి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముక్తా ఫరీక్ మాట్లాడుతూ మేఘ్వాల్ ఫిర్యాదు ఆధారంగా 5 నుండి 6 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా బర్మార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరేంద్ర సింగ్ మీనా మాట్లాడుతూ మేఘ్వాల్ గతంలో బైక్ దొంగిలించిన కేసులో అరెస్ట్ అయ్యాడు, కానీ తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. ఈ ఆరోపణలు తిరిగి వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ దాడి జరిగింది. ఈ కేసుపై దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. किस वजह से ये मारपीट करना सामने आया अभी तक? मारपीट अभी तो ही उसके ऊपर के उसने कोई चोरी की है, इसका आरोप लगाया जा रहा है. उसी बात को लेकर के चोरी की या नहीं की या कब की है, इस संबंध में उसके साथ मारपीट की है. తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో హైదరాబాద్లో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. నగరవాసులకు ఈ ఉదయం దట్టమైన మేఘాలు స్వాగతం పలికాయి. ఫలితంగా చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటాయని చెప్తున్నారు. ఐఎండీ హైదరాబాద్ ప్రకారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్కు తగ్గే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్లలో ఇవే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. జనవరి 16 వరకు ఉష్ణోగ్రతల తగ్గుదల కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఉష్ణోగ్రత తగ్గడంతో జనవరి 16 వరకు ఉదయం వేళల్లో హైదరాబాద్లో పొగమంచు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న నగరంలోని సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 15.8 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు జనవరి 16 వరకు నగరం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఐఎండీ హైదరాబాద్ తెలిపింది. ఈ కారణంగా చార్మినార్, ఖైరతాబాద్, కుక్కట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లి జోన్లలో ఉదయం వేళ పొగమంచుతో కూడిన పరిస్థితులు ఉండనున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుతాయన్న ఐఎండీ సూచనలతో హైదరాబాద్తో సహా తెలంగాణ జిల్లాల నివాసితులు రాబోయే రోజుల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ నాడు శుభవార్త చెప్పింది.
పంటకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా నిధుల్ని ఈ నెలలోనే ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. జనవరి 26న రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి 12,000 రూపాయలు అందించనుంది. భూభారతి పోర్టల్లో నమోదైన రైతులు వ్యవసాయం చేస్తున్న భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయం అందించనున్నారు. ఈ మేరకు రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సహాయం రైతులకు పంట ఇన్పుట్ ఖర్చులకు ఉపయోగపడనుంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం రుణమాఫీ పథకాల కోసం మునుపటి తెలుగు జీవో మాదిరిగానే తెలుగులో మార్గదర్శకాలను విడుదల చేసింది. తద్వారా రైతులు పథకాన్ని సులభంగా అర్థం చేసుకోగలరని, దాని ప్రయోజనాలను పొందగలరని పేర్కొంది. రైతు భరోసా పథకం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, తెలంగాణ రైతు సమాజంపై భారాన్ని తగ్గించడానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మకమైన చర్య. ఈ పథకం అమలు గురించి మరింత సమాచారం కోసం రైతులు తమ స్థానిక వ్యవసాయ కార్యాలయాలను సందర్శించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. రైతులకు మేలు చేసే ఈ పథకాన్ని వ్యవసాయ శాఖ సంచాలకులు అమలు చేస్తారని, ఐటీ భాగస్వామిగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వర్తిస్తుందని ఈ ఉత్తర్వులో పేర్కొంది. ప్రతి జిల్లాలో రైతు భరోసా పథకం అమలు, సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లు బాధ్యులుగా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగరవేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంస్థ ఎండీ ముషరఫ్ ఫరూఖీ మాట్లాడుతూ, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో, మైదానాల్లో మాత్రమే పతంగులు ఎగరవేయాలని సూచించారు. అలా చేస్తే గాలిపటాల మంజాలు వాటిపై పడి ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. అంతేకాకుండా విద్యుత్ అంతరాయాలు కూడా కలిగే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి జాగ్రత్తలతో పతంగులు ఎగరవేయాలని, ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. అలాగే కాటన్, నైలాన్, లినెన్తో చేసిన మంజాలను మాత్రమే వాడాలని విద్యుత్ సంస్థ ఎండీ సూచించారు. అదే సమయంలో మెటాలిక్ మంజాలు వాడొద్దన్నారు. మెటాలిక్ మంజాలు విద్యుత్ వాహకాలు కనుక అవి లైన్లపై పడ్డప్పుడు విద్యుత్ షాక్ తగిలే అవకాశం ఉందని ఆయన అన్నారు. అంతేకాదు, పొడి వాతావరణంలో మాత్రమే పతంగులు ఎగరవేయాలని ఫరూఖీ తెలిపారు. పతంగులు కానీ, మంజాలు కానీ విద్యుత్ లైన్లపై, ఇతర విద్యుత్ పరికరాలపై పడ్డప్పుడు వాటిని అలాగే వదిలేయాలని, వాటిని తీయాలని ప్రయత్నిస్తే విద్యుత్ తీగలు ఒకదానికొకటి రాసుకొని విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇంటి బాల్కనీ, అలాగే గోడల మీద నుంచి పతంగులు ఎగరవేయవద్దన్నారు. అలా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో గాలిపటం ఎగరవేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పతంగులు ఎగరవేసేటప్పుడు పిల్లలను గమనిస్తూ ఉండాలి. తెగిన, కింద పడ్డ విద్యుత్ వైర్లను, పిల్లలను తాకనివ్వద్దని ఆయన అన్నారు. అటువంటి సంఘటనల గురించి 1912కు కాల్ చేయాలని, లేదంటే సమీపంలోని విద్యుత్ కార్యాలయాన్ని సంప్రదించాలని విద్యుత్ పంపిణీ సంస్థ ఎండీ ఫరూఖీ తెలిపారు. వాస్తవ వార్తలకు టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.